ఖాదర్ గారు, అమీనా బేగం గారు వీరు ఏప్రిల్ 1 విడుదల. ఏప్రిల్ 1 2024లో నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా ఏప్రిల్ 1 విడుదల. 2025 ఏప్రిల్ నాటికి ప్రెగ్నెంట్గా కన్ఫామ్ అయింది. ఇదిగో ప్రెగ్నెన్సీ స్కాన్ కన్ఫామ్ అయిందిగా. కరెక్ట్గా 1 ఇయర్ పట్టింది. ఈ 1 ఇయర్లో ఎన్నిసార్లు డింకిల్ లేదు సార్, 5 months గ్యాప్ ఇచ్చాం సార్. గ్యాప్ అంటే ఇక్కడ మేము ఇక్కడ రాలేదు సార్. ఇక్కడ అదే మధ్యలో గ్యాప్లు వచ్చినాయి. కానీ గ్యాప్లు వచ్చినా కూడా వదలకుండా మరి మనల్ని వదలలేదు. ఎక్కడ చిన్న చిన్న కారణాల వల్ల రాలేకపోయినా మళ్ళా కంటిన్యూ చేస్తూ మళ్ళా కంటిన్యూ చేస్తూ మొత్తానికి ప్రెగ్నెన్సీ అయితే పొందారు న్యాచురల్గా. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ ఆఫ్ 5 weeks 1 day అని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్ గారు స్కానింగ్లో కూడా ఇచ్చేశారు. కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ. ఎన్నాళ్ళు అయింది పెళ్ళయ్యి? సార్ 4 months అయింది. 4 years అయింది సార్. 4 years అయింది. 4 yearsలో ఇదే కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ? అవును సార్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ 4 yearsలో. 4 years 4th month ఆయనకి కలిసి వస్తుంది. 4 అనేది ఏప్రిల్ బాగా కలిసి వస్తుంది కదా. ఏప్రిల్లో వచ్చాడు, మళ్ళీ లాస్ట్ ఇయర్ ఈ ఏప్రిల్లో మళ్ళీ సక్సెస్ స్టోరీ విన్నావు, సక్సెస్ఫుల్ న్యూస్. సో మొత్తానికి 4 అనేది నీకు బాగా కలిసి వచ్చింది అయ్యా. నిన్నొస్తే ఇంకా బాగుండేది, 4 అయ్యేది. ఇవాళ 5-4 అయ్యింది. నిన్నే బయలుదేరి ఉంటావు. వాళ్ళ వైఫ్కి ఇర్రెగ్యులర్ సైకిల్స్, వీళ్ళకి కూడా ఒక IUI ఫెయిల్ అయింది. అయినా కూడా ఇక్కడ IUI లేకోకుండా ఆ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయిన PCODకి ఎలాంటి ఆపరేషన్లు చేయకోకుండా జస్ట్ మందుల ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. మరి అమీనా బేగం గారు, కలాదర్ గారు వారి యొక్క సక్సెస్ స్టోరీ ఏంటనేది వారి మాటలో విందాం. ఎమిగనూర్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్. కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. చెప్పండి సార్. पहले मैं अल्लाह ताला का शुक्र करता हूँ, आपको भी शुक्र करता हूँ. मैं बहुत दिन के बाद मैं आपको शुक्र करता हूँ. मैं बहुत हैदराबाद गया, करल गया. मैं असल काम गए तो भी मेरे को कुछ भी ये रेस्पॉन्स नहीं दिए थे. आपके मेरा भाई बोला मेरे पास, तुम्हारे पास जाओ बोल के. मेरा भाई भी आज बता लिया, चांद बादशाह बोल के उन्होंने आज बता लिया. चांद बादशाह रिलेटिव, ओके. उन्होंने आज बता लिए यहाँ गए तो अच्छा होता. पहले मेरे को हुआ, मैं भी किसको नहीं बोलता. मैं यहाँ को आया, मैं बहुत वीडियो देखा सार को बोल के बोले. उन्होंने तो मेरे को बोले तो यहाँ कहा गया हम मेरे मिसेस. ఎస్, చాంద్ బాషా గారని వాళ్ళ ఏమవుతారు నీకు? బ్రదర్. ఆయన మన దగ్గరికి వచ్చి 2 బిడ్డలను పొందారు. ఆయన కూడా చాలా చోట్ల సఫర్ అయ్యారు. ఎన్నేళ్ళు అయింది ఆయన ప్రెగ్నెన్సీ? ఫస్ట్ టైం బిడ్డ వచ్చి పుట్టే టైంకి 6 years తర్వాత ఆయనకి ప్రెగ్నెన్సీ వచ్చింది మన దగ్గరే. తర్వాత 2వ బిడ్డ కూడా వచ్చింది కదా, సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా. ట్విన్స్. ఒక దెబ్బకి 2 పెట్టలు. ఇద్దరు ఒకేసారి. చాంద్ బాషా తను బ్రదరు తను పంపించారు, ఇట్లా ఉన్నారు వెళ్ళండి, మీరు కూడా వెళ్ళి కొంచెం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి. సార్ మంచి ఆయన, మనకి చక్కగా చూసి మనకు అందుబాటులో ఉంటారు. IVFలు అనరు, ఆపరేషన్లు అనరు. మీరు కూడా ట్రై చేస్తున్నారు కదా, రావటం లేదు కదా, ఒకసారి అక్కడ ప్రయత్నించి చూడండి అంటే తను వచ్చారు, నమ్మి వచ్చారు. చక్కగా మందులు వాడుకున్నారు. కాకపోతే 4 months రాకపోయేటప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కానీ తర్వాత ట్యూబుల్ క్లీనింగ్ కూడా చేసాం. అప్పుడు ట్యూబుల్ క్లీనింగ్ చేసిన తర్వాత మంత్లో వచ్చేసింది. తర్వాత మంత్లో వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఒక 5 months పట్టిందా? 5 months పట్టింది. యాక్చువల్గా 5 months కోర్సే టోటల్గా వాడారు. కానీ మధ్యలో వాళ్ళకి ఏదో కొన్ని అనుకోని కారణాల వల్ల కొద్ది గ్యాప్లు వచ్చినాయి. మొత్తానికి గ్యాప్లు వచ్చినా కూడా 5 months కోర్స్ కంప్లీట్ చేశారు. 5 months కోర్స్ కంప్లీషన్ అవగానే ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. मेरे घर वाले पूरे 1 महीने तो रोजा थे सर. अल्लाह से दुआ करे. आपका भी बहुत शुक्र करते सर. సో తను కూడా తన ఆనందాన్ని చెప్పుకుంటున్నారు. మనకి ఉర్దూ అర్థం కాకపోయినా ఆయన మనసులో ఆనందం అర్థమవుతుంది కదా. నా బాధ ఆయనకి అర్థమవుతుంది, ఆయన సంతోషం నాకు అర్థమవుతుంది. ఏదేమైనా గాడ్ బ్లెస్ యూ. అల్లా అచ్చా కరేగా, మంచి జరుగుద్ది, మీకు అంతా మేలు జరుగుద్ది. ఇక బిడ్డ వచ్చారు, ఇక నుంచి మీ కష్టాలు తీరుతాయి, మీ కన్నీళ్ళు తొలుగుతాయి. ఆ బిడ్డ చక్కగా నిలుపుకోవడానికి కూడా మనం మందులు ఇస్తాం. అంటే అల్లా చూసుకుంటారు. 5 నెలలు మాత్రం మన దగ్గర మందులు వాడండి. ఆ తర్వాత అక్కడే వాడుకుందరు కానీ అక్కడే డెలివరీ అవుతురు. కానీ ఈ లోపు అమ్మాయికి మాత్రం ఈ బుక్ ఇవ్వండి, చదువుకోమనండి. తెలుగు చదువుతుందా? వస్తుందిగా? ఓకే, రైట్. ఓకే, గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. सर शुक्रिया सर, बहुत शुक्रिया. थैंक यू.